వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ నవరస. రిషికేష్ యోగి గారు, నితిన్ ప్రసన్న, శివకుమార్ గారు. సో మీది నరుడి బతుకు నటన, అంటే దాన్ని అసలు మీరు టైటిల్గా తీసుకోవడమే కొత్తగా అనిపించింది నాకు. యూజువల్లీ టైటిల్ నటసామ్రా, లైఫ్లో ఎలిమెంట్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, సో నరుడు బతుకు నటన అని పెడదాం. ఫస్ట్ టైటిల్ కదా. What attracted you to do this film? First thing is Rishikesh Yogi and what he was editing his first short film. So I know that whatever comes out from this day will be quality content. యూజువల్లీ 11-12 తర్వాత పిక్ చేయాలి. ఐ థింక్ నా లైఫ్లో నేను 12 తర్వాత పిక్ చేసిన కాల్ ఒక్కటే. ఈ హ్యాడ్ అన్ యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్. వెళ్ళి చూస్తే కళ్ళంతా కళ్ళ మీద Temporary లేదు. ఏంటి ఇట్లా చేత్తో ఇలా కొట్టాల. వెన్ వీ వెంట్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొన్ని కట్స్ సజెస్ట్ చేశారు. ఒక కట్ తప్ప ఆ ఒక్క కట్ ఇట్ బ్రోక్ మై హార్ట్, బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ నవరస. థ్యాంక్స్ ముగ్గురికి వచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఇప్పుడు స్పెషల్గా ఒక్కొక్కరికి నమస్కారం చెప్తాను. సో రిషికేష్ యోగి గారు నమస్కారం అండ్ వెల్కమ్. అండ్ నితిన్ ప్రసన్న, థ్యాంక్ యూ, నమస్కారం ఫర్ కమింగ్, థ్యాంక్ యూ. అండ్ శివకుమార్ గారు, నైస్ మీటింగ్ యూ, ఫస్ట్ టైం కలుస్తున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ. నమస్కారం అండ్ వెల్కమ్. చాలా బాగుంది, నమస్కారం చాలా సంస్కారంగా చెప్పాము. బికాజ్ నవరసాలు అంటే నాకు తెలిసి అందరి జీవితాల్లో ఉంటాయి. ఎవ్రీబడి హ్యాస్ నవరసాలు, యాక్టింగ్ చేసినా చేయకపోయినా. ఓన్లీ థింగ్ ఏంటంటే యాక్టర్స్గా మనం చూపిస్తాం అది. మీ ఫీలింగ్స్ ఇక్కడ చూడండి, మా ఎమోషన్స్కి మీరు ఏడవండి, మా ఎమోషన్స్కి మీరు నవ్వండి అని చెప్తాం, అంతే తేడా. సో మీది నరుడి బతుకు నటన. నాకు తెలిసింది ఒకటి కమల్ హాసన్ గారి పాట, చక్కగా ఈ రెండి నట్ట నడుమ నీకెందుకు ఇంత తపన అనే చక్కటి సాహిత్యం రాసిన మంచి పాట. అండ్ దాన్ని అసలు మీరు టైటిల్గా తీసుకోవడమే కొత్తగా అనిపించింది నాకు. సో దేనికి అంటారు డైరెక్టర్ గారు? ఇనిషియల్లీ టైటిల్ నటసామ్రాట్. నట సామ్రాట్. ప్రొడ్యూసర్ సజెస్ట్ చేసాడు. ఇప్పుడు అది యాక్టింగ్ గురించి కంటే లైఫ్లో ఎలిమెంట్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా, సో నరుడు బతుకు నటన అని పెడదాం. బట్ దెన్ డీజే టిల్లు మూవీ ఆల్రెడీ టైటిల్ పెట్టుకున్నారు. అవునా? ఫస్ట్ టైటిల్ నరుడు బతుకు టైటిల్ కదా అది. That's the reason I didn't want to use the title. బట్ ఇన్ ది ఎండ్ పిఎంఎఫ్లో కూడా ఐ థింక్ టైటిల్ చేంజ్ చేస్తే బాగుంటుంది, రీచ్ ఎక్కువ ఉంటుంది అంటే రీచ్ పెడితే అది ఇది అంటే వాజ్ లైక్ ఓకే. ఆ ఒక్క ఐడియా టోటలీ ప్రొడ్యూసర్, ఇట్ పెయిడ్ ఆఫ్. అంటే కథకు కూడా తెలియకుండా యాప్ట్ అయింది. And Kamal Hassan is also connected to the film. He's a fan of Kamal in the film. Kamal. తెలుసు, మీరు కూడా ఆయన కూడా నటించేశారు. ఇప్పుడు ఫ్యాన్ అనగానే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు టాటూలు వేసుకోవడం అలాంటి ఫ్యాన్ కాదు. లైక్ వెరీ జెన్యున్ ఫ్యాన్. హీ ఫాలోస్ కమల్ హాసన్ ఇన్ ద ఫిల్మ్. ఈస్ గుడ్ యాక్టర్, నేను ఆయన చూసి యాక్టర్ అయ్యాను అని చాలా ఒక రియలిస్టిక్ ఫ్యాన్ లా ఉంటాడు. బేసిక్లీ ఫిల్మ్స్ లో ఒక ఫ్యాషనేషన్ ఉంటుంది. థియేటర్ ముందు వెళ్ళి గోల్ చేస్తుంటారు ఫ్యాన్ అనగానే. అంతే ఇది దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ హూ ఫాలో దెమ్ ఇన్ వెరీ సటిల్ గా. అవును, దాని సీక్రెట్ అడ్మైరర్స్ అంటారు నాలాగా. నేను చాలా మంది అలా సీక్రెట్ గా అడ్మైర్ చేస్తాను. సో ఐఎమ్ రజనీకాంత్ ఫ్యాన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్. చెప్పుకోను అసలు బయట కానీ యాక్షన్స్ లో భాష. ఐఎమ్ హార్డ్ కోర్ రజనీకాంత్ ఫ్యాన్. సో మోటివేషన్ కొద్ది ఆయన ఫిల్మ్ సీన్స్ చూస్తాను, ఆయన స్పీచెస్ చూస్తాను, బట్ ఐ డోంట్ సే ఇట్ అవుట్ లౌడ్. కానీ సినిమాలో వెనకాల ఒక చోట పోస్టర్ తెచ్చుంటాను ఎక్కడో దూరంగా. అండ్ వీరిద్దరు క్యారెక్టర్స్ కూడా ఏంటంటే దళపతి మూవీలో మమ్ముట్టి రజనీకాంత్ గారు ఉంటారు. సో ఒక ఫ్రేమ్ లో వీళ్ళిద్దరు నుంచి ఉన్నప్పుడు వెనుక రజనీకాంత్, ఇతను వెనకాల రజనీకాంత్, ఇతను వెనకాల మమ్ముట్టి పోస్టర్ ఉంటుంది. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. కొంతమంది లైక్ వెరీ 1 or 2 people సెడ్ నువ్వు వాళ్ళిద్దరిని అలానే కదా ఇంప్లిమెంట్ చేస్తున్నావు ఫిల్మ్ లో. లైక్ అంటే చిన్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ లో ఆల్రెడీ మనం ఏంటంటే చూసినవన్నీ ఉండిపోతుంటాయి. అవి మనకు రియాలిటీలోకి వచ్చేసరికి ఎక్కడొక్కడ చూపించాలని ఒక తపన ఉంటుంది మనకి, అది అలా ఎగ్జిక్యూట్ చేసి ఉంటారు కదా. దట్స్ నైస్, బాగుంది. అండ్ నితిన్, నాకు మీరు తెలుసు మన ఇద్దరం కలిసి పనిచేసాం కాబట్టి, సో అంబాజీపేటలో తెలిసిన నితిన్ అండ్ ఇప్పటి నితిన్కి నాకు చాలా తేడా కనిపిస్తుంది. బికాజ్ యాజ్ అ యాక్టర్ మిమ్మల్ని అందులో నెగిటివ్గా చూసాము,
ఇందులో చూస్తే టోటలీ డిఫరెంట్ రోల్. అబ్బా, అంటే ఒక టిపికల్ మన ఇంట్లో పక్కనున్న ఒక క్యారెక్టర్, ఇంటి పక్కన ఉన్న ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ క్యారెక్టర్, ఆర్ ఒక బిందాస్ అబ్బాయి, మిడిల్ క్లాస్ కాగానే చాలా మంచి హృదయం ఉన్నవాడు, మంచివాడు క్యారెక్టర్. సో మీరు చెప్పండి, వాట్ అట్రాక్టెడ్ యూ టు డూ దిస్ ఫిల్మ్? ఏం నచ్చింది అసలు ఈ సినిమాలో మీకు? First thing is Rishikeshwar Yogi and filmmaker. తెలుసా అతను మీకు? అతను నాకు ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు తెలుసు. అవునా? When he was editing his first short film, second short film, Grey Town అని he did a short film. So అది ఎడిట్ చేస్తున్న ప్రాసెస్ లో దట్స్ వెన్ ఐ మెట్ హిమ్ ఫస్ట్ అండ్ మేము ట్రావెల్ చేశాము. సో ఐ నో దట్ వాట్ ఎవర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ దిస్ డే విల్ బి క్వాలిటీ కంటెంట్ అని నాకు తెలుసు. అండ్ then slowly we worked on he worked on the subject atla, and akkadi nunchi I think he also, Rishi, correct me if I'm wrong, so during the process my journey lo he knew more about me, na strengths enti na weaknesses enti ani he came to know about it. He wrote a character which exactly suits me and నాకు అనిపించింది. So I wrote a character because I have you as an actor, to be frank. At least like నేను ఇప్పుడు ఏ స్క్రిప్ట్ రాసినా ఫస్ట్ తనకే చెప్తాను, లైక్ అప్రూవల్ లాగా. విజిట్ ఒక జడ్జ్మెంట్, అంటే ఒక థర్డ్ ఐ. యా, ఇప్పుడు తిన జడ్జ్మెంట్ ఎలా ఉంటుందంటే ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ మార్కెట్, కమర్షియల్. దట్స్ ట్రూ. ఇప్పుడు ఇతని జడ్జ్మెంట్ ఏంటంటే క్రిటికల్ ఉంటుంది, ఇట్స్ లైక్ కమర్షియల్. ఇట్ విల్ బి బోత్. యు సో లక్కీ కదా, ఒకళ్ళు ఎనలిటికల్, ఒకళ్ళు కమర్షియల్. యా, సూపర్ కాంబో అసలు. ఇన్ఫాక్ట్ ఫిల్మ్ లో క్రెడిట్ ఉంటుంది నితిన్ కి, స్క్రిప్ట్ కన్సల్టెంట్. సో Wow. ఫస్ట్ సెట్ ది ఐడియా అండ్ దెన్ వి స్టార్ట్. ఇప్పుడు తను కేరళలో నాకు అక్కడ ఫేమస్ అయిన రీల్స్ పంపిస్తాడు. రీల్స్ అంటే నాట్ లైక్ ఈ ఫన్ రీల్స్ లా కాదు. దెర్ వాజ్ అ రీల్ వేర్ హీ సెంట్ వర్షం పడుతుంటే అందరూ వాలీబాల్ ఆడుతుంటారు. దానికి ఒక చిన్న మ్యూజిక్ వేసి ఓ రీల్ లా ఉంది. సో బ్యూటిఫుల్. టేక్ ఆఫ్ లో సాంగ్, టేక్ ఆఫ్ అనే మూవీలో సాంగ్ సో బ్యూటిఫుల్. మేము ఒక చోట స్టక్ అయిపోయాను. తన రీల్ పంపంగానే వి రాట్ ఎ సీన్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్ హస్ కమ్ అవుట్ వెల్, ఐ థింక్ సో. అంటే రెఫరెన్సెస్ లాగా. యా, అది చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకే ఐ పుట్ నేమ్డ్ హిమ్ యాస్ స్క్రిప్ట్ కన్సల్టెంట్ ఇన్ మై ఫిల్మ్. సో హి హాస్ దట్ సెన్సిబిలిటీ. అలా తెలుసు. అంటే అలా అప్పటి నుంచి స్క్రిప్ట్ కన్సల్టెంట్ వరకు మీరు ప్రోగ్రెస్ అయ్యారంటే చాలా పరిణతి చెందారు. పాజిటివ్ క్యారెక్టర్ చేసి నెగిటివ్ చేశాడు. అవునా? సో ఇది అంబాజీ పెట్టుకుంటే ముందే స్టార్ట్ చేశారా సినిమా? ఓ ఓకే. అది ఫినిష్ చేసుకుని ఇటు వచ్చాడు. మీరు ఎలా దొరికారండి శివ గారు వీళ్ళకి? మీరు వాళ్ళకి దొరికారా, వాళ్ళు మీకు దొరికారా? యాక్చువల్లీ కర్మనే. వాట్ యు డూ కమ్ బ్యాక్స్ టు యు, ఇట్ కేమ్ బ్యాక్ టు హిమ్. వాళ్ళే నాకు దొరికారండి. గుర్తుందో లేదో, వి మెట్ ఇన్ 2017 వికాస్ ఫ్లాట్ లో ఎడిట్. నేను అక్కడ షార్ట్ ఫిల్మ్ ఎడిట్ చేయడానికి వెళ్ళాను. యూస్ టు ఎడిట్ దేర్. వస్తే ఇట్లా హే హాయ్ బ్రో అది మామూలుగా మాట్లాడాం. షార్ట్ ఫిల్మ్ ఏదో చూపించు ఏంటంటే ఎట్లా ఉంది, ఇప్పుడు వస్తుంది కొత్తది చేస్తున్నా అంటే అసలు బాగాలేదు, అసలు బాగాలేదు, ఎందుకు ఇలాంటివి చేస్తున్నావు అది ఇది అని ఇంకా బ్యాష్ కూర్చోపెట్టి క్లాస్ పీకాడు ఒక గంట. మనోడు డల్ అయిపోయి అప్సెట్ కూర్చున్నాడు. నేను వచ్చేసాను. అప్పుడు చెప్తున్నాడు ఎవరికి ఇస్తాడు డార్లింగ్ మంచి క్యారెక్టర్లు ఎవరు రాస్తాడు అది ఇది అని. నాకు ఆ రోజు తెలిసింటే నేను కలిసేవాడిని. శివ గారు మీ వీళ్ళు ఇలాగా అపనిందలు వస్తున్నాయి. లేదు 6 years అప్పటి నుంచి ట్రై చేశాను ఇలా చేద్దాం కలిసి అని. ఒక అంటే మీకు అసలు చూపించిందా, నచ్చలేదా? అసలు హారిబుల్ ఉంది. అప్పుడు ఏ షార్ట్ ఫిల్మ్ అది? ఎలా చెప్తాను బయటికి, ఎలా చెప్తాను చెప్పు. సరే, సో అలాగా చెప్పండి, నేను దీంట్లో వేసుకుంటా. సో ఐ థింక్ వీ ట్రైడ్. చాలా మంది ప్రొడ్యూసర్స్కి వెళ్ళి తనే ఒక ఇద్దరు ప్రొడ్యూసర్స్ తీసుకెళ్ళాడు. ద రిక్వెస్ట్ వర్ టు వియర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో వీ డ్రాప్డ్ ఇట్ ఆఫ్. ఫైనల్లీ
ఓకే నరుడు బ్రతుకు నటనతో కుదిరింది. Actually, ఆ షార్ట్ ఫిల్మ్ బెస్ట్ చేసాను. ఆ సీన్ కూడా మా సినిమాలో కూడా ఇది షార్ట్ ఫిల్మ్ చేస్తాడు సినిమా. ఇందులోనా? సినిమాలో ఆ, ఆ. సినిమాలో సినిమాలో ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం. ఒక షార్ట్ ఫిల్మ్ ఏంటి 3 మనం ఇప్పుడు ఒకటే కలిపి పెట్టాం. ఓ కట్లో ఒకటే. కట్లో కాదు అవన్నీ పక్కన ఉంచితే అదే రేప్ చేసింది సీన్ అదే కదా పెట్టారు. అలాంటివి ఉంటాయి ఇంకా. నమస్కారం అండి. అంటే నటన వచ్చినా రాకుండా చేయడం ఒక నిజంగా చాలా కష్టం. దానికి ఎంత ప్లాన్ చేసాం అనుకున్నారు? ఆల్మోస్ట్ 2 గంటలు డిస్కషన్ చేసాం ఆ సీన్. అయి ఉండొచ్చు. ఇప్పుడు బాగా యాక్ట్ చేయాలి, కానీ యాక్ట్ చేయనట్టుగా ఉండాలి. అవును. అప్పుడు ఏం చేద్దాం అంటే దాన్ని ఇంకా డైలాగ్ రూపంలోనే తీసుకురావాలి. సార్ మీకు సైకలాజికల్గా చెల్లిని రేపు చేస్తే ఇలా మాడతాడా? నేనైతే ఎవరైనా అంతే కదా. ఇట్ షుడ్ బి ఫన్నీ అట్ ద సేమ్ టైం. ఇట్ షుడ్ యాక్టింగ్ రానట్టుగా ఉండాలి, మళ్ళీ యాక్ట్ చేయాలి కదా. అకార్డింగ్ టు యూ. అవునవును. సో ఎలా చేద్దాం ఆల్మోస్ట్. దాంట్లో ఇంకో ప్లేయర్ కూడా ఉంది. Best friend. యాజ్ అ పర్సన్ ఆల్సో, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే నీ ఫ్రెండ్ నీ చెల్లిని రేప్ చేసేసి అవును. అది నీకు తెలిసింది, నువ్వు ఏం చేస్తావు? సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ హీ డజంట్ నో హౌ టు ఆ పెయిన్ తెలియదు వాడికి, హీ డజంట్ నో దట్ పెయిన్. పెయిన్ తెలియదు, అసలు ఆ ఎమోషన్ తెలియదు వాడికి. అలా పెరుగుతాడు ఎరగెంట్ ఫెలో. సో ఇంకా అన్నీ అలా వర్కౌట్ అయింది. ఎంత ఎమోషన్ తెలియకపోయినా సినిమాలో కనిపించే ఎమోషన్ తెలుస్తుంది కదా. నేను అప్పుడు చెప్తాను శివ, వర్స్ట్ కేసులో ఎవరన్నా నీ యాక్టింగ్ బాగాలేదు అనే ఛాన్స్ కూడా రాదు, ఎందుకంటే నువ్వు కావాలనే చేసావు అనుకుంటా. యాక్టింగ్ రానట్టే చేయాలి. వెట్టకారం బాగానే ఉంది. గట్టిగా ఉంటుంది. చాలా గట్టిగా ఉంది. ఇంకా ఇది తక్కువ. ఇది తక్కువ అండి. అంటే ఒక సర్కాజం ఎందుకు వస్తుందో తెలుసా? 2 విధాలు. ఒకటి కాన్ఫిడెన్స్ వల్ల, నాకు తెలుసు, నాకు ఎక్కువ అంటే యూ హ్యావ్ మోర్ నాలెడ్జ్ ఓవర్ ద సబ్జెక్ట్, నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే హేళన ఉంటుంది, అంటే ఏడ్సాడ్లే టైంలో ఒకటి. వాట్ డస్ హీ నో బెటర్ దెన్ మీ లాగా. అంటే నాకు సర్కాజం అని కాదు, ద వే ఐఎమ్ అవుట్ సైడ్ ఇస్ బికాస్ బ్రైటెస్ట్ స్మైల్స్ హ్యాస్ ద డార్కెస్ట్ ప్రైస్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ లోపల చాలా సఫర్ అవుతున్నాం. అవునవును. మన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మై ఫ్రెండ్ ఇంజనీరింగ్ తర్వాత నెవర్ ఇన్ టచ్ విత్ మీ, ఇన్స్టాలో మెసేజ్ చేసి సో హ్యాపీ అంటే థ్యాంక్స్ అది అని పెట్టాను, కాల్ చేస్తా ఫ్రీ ఉంటే అంటే ఐ కాల్డ్. కాసేపు తర్వాత ఐ కాల్డ్ మాట్లాడుతూ ఎలా ఉన్నావు అని అడిగాను. ఫైన్ కదా అంటే ఎలా ఉంది లైఫ్ అని అడిగాను. ఎందుకు చెప్తావాలి అని స్టార్ట్ చేసింది. షీ వాజ్ లైక్ మనుషుల్ని నమ్మకూడదు అది ఇది ఏదో చెప్తుంది. ఐ వాజ్ టూ మచ్ స్ట్రెస్డ్. ఐ స్ట్రైట్ అవే సెడ్ నాకు ఎందుకు ఈ సోదంతా చెప్తున్నాను, 2 రోజుల తర్వాత కలిసాను కదా మంచిగా మాట్లాడి, 2 రోజుల తర్వాత కాల్ చేశాను కదా మంచిగా మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడి పెట్టేయచ్చు కదా, ఎందుకు ఇదంతా మనుషులు నమ్మకూడదు అది ఇది, నువ్వేం కుక్కలతో బతుకుతున్నావు మంచితోనే కదా బతుకుతున్నావు డాక్టర్. సో వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్, ఇప్పుడు నేను చాలా స్ట్రెస్లో ఉన్నప్పుడు నాకు అలా ఫోన్ చేస్తే ఇబ్బంది అవుతుంది నాకు. యూజువల్గా అయితే మేబీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ అరౌండ్. ఇప్పుడు బయట చాలా మందికి అంతే సినారియో ఉంటుంది, చెప్పుకోలేదు. అందరికీ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ, అందరికీ ఉంటుంది. ఎవ్రీబడి హ్యాస్ ఇష్యూస్. మనిషి అన్న తర్వాత అది లేకుండా ఉండదు. సో ఐ హ్యావ్ టు బీ నైస్. నువ్వు నవ్వుతూ ఉండాలి. ఇఫ్ యు ఆర్ లాఫింగ్ ది అదర్ పర్సన్ విల్ లాఫ్. కాదు, ఒక మాట చెప్పండి. ఒక కథ అనుకుంటారు, స్టార్ట్ చేస్తారు. కథ చేయాలంటే మనకు తెలుసు 4 డెఫినెట్గా కావాలి. ఒకటి ఫస్ట్ది డబ్బులు కావాలి. సో కథ రాసేస్తారు, కథ ఉంది రెడీగా, సో దాన్ని పెట్టడానికి డబ్బులు కావాలి. దెన్ మీ కథని ఓకే అనుకుని మీతో పాటు చేస్తాను గుడ్ ఆర్ బ్యాడ్ అని వచ్చే యాక్టర్స్ కావాలి. ఇవన్నీ ఒక లెక్క అయితే దానికి మీరు అనుకున్న స్టోరీకి ఇమాజినేషన్కి తగ్గట్టు ఒక సంగీతం, ఎడిటింగ్ మీరే చేసేసుకున్నారు కాబట్టి ఆ ప్రాబ్లము లేదు కదా. ఒక సంగీతం కావాలి. వీటన్నిటికీ తోడు మనం చేసింది బయటకు తీసుకుని రావాలి. ఇప్పుడు లక్కీగా వీ హ్యావ్ మీడియమ్స్ లైక్ యూట్యూబ్ అవి ఉన్నాయి, కానీ మన బిగ్ పిక్చర్ ఉంది కదా, మన కళలు. ఆ కళలు మనతో సహకరించాలి, మనం అది రీచ్ అవ్వాలి అంటే ఆ బిగ్ ఇమాజినేషన్, ఆ బిగ్ స్క్రీన్ అన్నదే మనం టార్గెట్ చేస్తాం. సో మీరు కథ రెడీ చేసుకున్న తర్వాత అసలు ఏంటి, ఎలా చేసేద్దాం అనుకున్నారు? అసలు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ధైర్యం అంటే చిన్న చిన్నవి చేశారు కదా. ఫస్ట్ నుంచే ఉంది. ఇట్స్ లవ్. ధైర్యం అని చెప్పను కానీ ఐ హ్యావ్ దట్ లవ్ టువర్డ్స్ సినిమా. ఐ యూస్ టు టెల్ టు మై ఫ్రెండ్స్ 2 F's ఆర్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. 2 F's. వాట్ ఆర్ ఫిల్మ్స్ అండ్ ఫుడ్. ఫుడ్ అంటే ఫుడ్ ఈజ్ సంథింగ్ ఈవెన్ ఇఫ్ యూ హేట్ ఇట్ యూ విల్ హ్యావ్ ఇట్. ఆబ్వియస్లీ సర్వైవల్. ఎగ్జాక్ట్లీ. నీకు నచ్చదు కానీ నువ్వు తినాలి, ఆప్షన్ లేదు, తప్పదు తినాలి. నాకు ఫిల్మ్స్ అంతే. ఐ కాంట్ హేట్ ఇట్, ఐ కెన్ ఓన్లీ లవ్ ఇట్. సో నాకు చేయడానికి ధైర్యం అలా అని కాదు కానీ
సెకండ్ థింగ్ స్టోరీ రాసిన ఈ ఒక్క ఫిల్మ్కి అలా కుదిరింది నా లైఫ్లో, ఐ మీన్ నా ఫిల్మ్ వరకు. స్టోరీ రాసిన తర్వాత అన్నీ అక్యుములేట్ అవ్వలేదు. అన్నీ అక్యుములేట్ అయిన తర్వాత నేను స్టోరీ రాశాను. అంటే ఇప్పుడు ఓకే మన శివ ఉన్నాడు ఓకే అన్నాడు, Yeah. మన నితిన్ ఉన్నాడు ఓకే అన్నాడు. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే. ఐ హ్యాడ్ అన్ యాక్టర్స్, కపుల్ ఆఫ్ యాక్టర్స్, వీళ్ళందరూ ఉన్నారు, ఏం చేయాలి. సో ఒక ఐడియా ఉన్నింది, దాన్ని ఒక పిచ్ ట్రైలర్లో చేసాను, ఒక డెమో లాగా చేసి రిలీజ్ చేసాను. అది రిలీజ్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్స్ కేమ్ ఫార్వర్డ్, కొంతమంది దే షోడ్ ఇంట్రెస్ట్. కానీ అప్పటికి ఫుల్ కథ లేదు, వి ఓన్లీ హ్యాడ్ లైక్ 45 minutes. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ వుడ్ కమ్ అండ్ ఆస్క్ మీ ద స్టోరీ. ఐ థాట్ ఏం ఊరికే రిలీజ్ చేద్దాం క్యాజువల్లీ అని అనుకున్నాను. కానీ ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు. అప్పుడు ఇమీడియట్గా కథ వెంటనే ఫినిష్ చేసి అవి నరేటెడ్ ఇట్, ఒక్కసారిగా అయిపోయింది. వీ వెంట్ ఫర్ షూట్. సో ఇట్ హ్యాపెన్ లైక్ దట్. బట్ నేను పిచ్ ట్రైలర్ తిరుగుతో చేశాను, తిరువీర్ దాంతో చేశాను. ఫిలిం అప్పుడు కుదరలేదు. నాకు మైండ్లో ఉన్నవే 2 ఆప్షన్లు అనమాట. ఇఫ్ నాట్ తిరువీర్, శివతో చేశాను. అండ్ కరెక్ట్ యాక్సిడెంట్కి 3 days ముందు, షూటింగ్ 3 days ముందు ఈ హ్యాడ్ అన్ యాక్సిడెంట్. అంటే మేజర్ యాక్సిడెంట్. అవునా? ఓ మై గాడ్. ఐ థింక్ నా లైఫ్లో నేను 12 తర్వాత పిక్ చేసిన కాల్ అది ఒక్కటే. యూజువల్లీ 11, 12 తర్వాత కాల్స్ పిక్ చేయను, తినే చేస్తుంటాడు, చేయను, మామూలు చేస్తాను, పిక్ చేయను. ఓకే. ఒకసారి 1:30 కాల్ వస్తే ఎందుకో ఎత్తాలనిపించి ఎత్తితే ఐ హియర్డ్ సమ్మన్ ఎల్సెస్ వాయిస్. లిఫ్ట్ చేస్తే యాక్సిడెంట్ అయిందని చెప్పారు. వెళ్ళి చూస్తే కళ్ళంతా స్వెల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ఆ రోజు కాస్ట్యూమ్ ట్రయల్స్ వేసి ఇంటికి వెళ్తుంటే హెల్మెట్ వేసుకోలేదా? హెల్మెట్ లేదు. అలాంటి చాలా ఇంపార్టెంట్ అని అనిపించలేదేమో అప్పట్లో. పడిన తర్వాత తెలిసింది. అదే చాలా ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అంతే. పడిన తర్వాత తెలిసింది. ఓకే, దట్స్ బ్యాడ్. జస్ట్ ఓవర్టేకింగ్ లో తగిలింది ఆ పక్కన కారు. జస్ట్ పడ్డాను అంతే. 13 days తర్వాత లేచాను. మీరు 13 days వరకు సేవలు అందించారా? ఏం అర్థం కాలేదు. వాజ్ ఇన్ కోమా ఫర్ 3 days. 3 days అసలు కాన్షియస్ రాలేదు. తర్వాత లేచిన వెంటనే సిస్టర్ కాల్డ్. లేచి అంటే మత్తులో అనస్థీషియా అంతా ఉంటుంది కదా, అదేంటి నేను కేరళలో లేనా, షూట్ స్టార్ట్ కాలేదా అని అడిగాడంట. సో హిస్ సిస్టర్ కాల్డ్ అండ్ సెడ్ ఇట్లా అడుగుతున్నాడు అది ఇది అని. బట్ బై దెన్ మై ప్రొడ్యూసర్ వేర్ లైక్, ఇప్పుడు డాక్టర్స్ అందరూ 6 months 7 months పడుతుంది ఈజీగా అని అన్నారు. అట్లా అన్నారు. సో ఇంకోరితో వెళ్ళిపోదాం, వెయిట్ చేయడం ఎందుకంటే ఐ సెడ్ ఐ గేవ్ మై కమిట్మెంట్. ఇప్పుడు వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు వన్ ఆఫ్ యూ పీపుల్, వుడ్ యూ ఇగ్నోర్ దమ్? ఐ విల్ స్టాండ్ కరెక్టెడ్ అని చెప్పి ఐ సెడ్ నేను చెయ్యను కానీ శివతోనే చేస్తానని. వేరే రీజన్స్ వల్ల వెళ్తే ఓకే, బట్ మానవత అదృక్పథంతో యాక్సిడెంట్ అయిందని చెప్పి I waited like 10-11 years. That's very nice. I can wait for another 8 months. That's not a big deal. సో ఆ సెన్సిటివిటీ ఉంటేనే మనం అందరం ఆర్ట్ స్టోరీ క్రాఫ్ట్లో ఉంటామన్న అభిప్రాయం. అఫ్ కోర్స్ మనం వెయిట్ చేసి తర్వాత తీసుకోవడం వేరే లెక్క, కానీ ఆ వెయిట్ చేస్తే అనడమే ఒక గొప్ప మాట. బట్ ఆ యాక్సిడెంట్ అయిన ఆల్మోస్ట్ 22nd డే వి స్టార్టెడ్ షూటింగ్. వావ్, 6 months అసలు హాస్పిటల్ నుంచే మనోడికి ఫోన్ చేసి షెడ్యూల్ వేసుకుని నేను వచ్చేస్తున్నాను షూటింగ్కి. అండ్ నేను కూడా షోరా, మీకేం గజిని అవ్వలేదు కదా అప్పుడు? గజనీ అవ్వలేదండి. ఆల్మోస్ట్ సెట్కి వెళ్ళి టేక్ చేసేంత వరకు నాకు లేదు, వీళ్ళకు నాకు ఇద్దరికి డౌటే అసలు వీడు వస్తాడా సెట్కి. యాక్సిడెంట్ అయ్యాక ఏమైంది అంటే పడ్డానండి, హెల్మెట్ లేదు, స్కల్ క్రాక్, ఈ రేంజ్ ప్లేట్లు ఉంటాయి ఇప్పటికి 3 ప్లేట్లు ఉంటాయి ఇటు సైడ్. పడినప్పుడు ఏమైందంటే అది లోపల బ్రెయిన్ షాటర్ అయింది సడన్గా. సో బ్రెయిన్లో క్లాట్ ఏర్పడింది, స్కల్ క్రాక్ అయింది, బ్రెయిన్లో ఫ్లూయిడ్ ఉంటుంది కదా, అది త్రూ నోస్ లీక్ అయ్యేది. అట్ ద సేమ్ టైం నిమోనియా అటాక్ అయింది ఆ మూమెంట్లో. అబ్బా, డబుల్ ధమాకా మీకు. అసలు అంటే ఇప్పుడు నేను ఏం ట్రీట్ చేయాలి, దేని మీద చేయాలి. అండ్ షూట్లో కూడా ఏంటంటే ఇప్పుడు తను హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ పిల్స్. రోజుకి 2500 mg టాబ్లెట్లు వాడాను. డ్రౌజీగా ఉంటుంది. ఇచ్చిందే నేను పడుకుంటానని.
బ్రెయిన్కి ఇంజ్యూరీ అయితే పడుకుంటేనే హీల్ అవుతుంది, దానికి ఆప్షన్ లేదు. బట్ అది వేసుకుని కూడా నేను షూటింగ్ చేసాం. పడుకునే సీన్స్ అయితే ఇబ్బంది. అంటే ఇప్పుడు ఒక షార్ట్లో ఇలా పడుకొని ఇలా లేవాలి, లేస్తే కళ్ళు తిరుగుతుంది. అవునవును, ఇలా పడుకున్నా నెక్ పెట్టి తెస్తే స్పెషల్లీ. ఇంకా దెబ్బ ఫ్రెష్గా తగిలి వెళ్ళాను అంతే. నాకు తెలిసి ఇలాంటప్పుడు అండి మనోధైర్యం ఉంటే దేనైనా అధిగమించేదని నేను బిలీవ్ చేస్తాను. దట్స్ వై పీపుల్ హ్యావింగ్ క్యాన్సర్ కానీ లేకపోతే ఎనీ ఇలాంటి డిజార్డర్స్, ఆ మానసిక బలం వల్లే దే కమ్ అవుట్ టు బీ మోర్ స్ట్రాంగర్ అండ్ మోర్ ఫిజికలీ హెల్దీ అని నేను నమ్ముతాను. ఐ థింక్ అదే అయి ఉంటుంది కదా మీ దాంట్లో. ఖచ్చితంగా. అండ్ ఆ టైంలో ఈ మెథడ్ యాక్టర్ ఏం చేశాడంటే, మెథడ్ యాక్టర్ నేను ఇతని గురించి తెలిసే, ఇప్పుడు శివ లాంటి దెర్ ఆర్ 2 types of actors అన్లైక్ శివ. ఏమని చేస్తాం అది, ఇప్పుడు గుద్దకు జస్ట్ ఇలా చెయ్యి దగ్గర వరకు వెళ్ళినాయి అంటే శివ దగ్గర వెళ్ళి వచ్చేస్తాడు, నితిన్ కొట్టేస్తాడు. రియాలిటీ అని, అది నీకు రియాలిటీ, అవతలడికి కాదు. కొట్టేసాడేని. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడేటప్పుడు వాడిని కొట్టినా పర్లేదు, తిని ఎవరినో కొడుతుంటే ఈయన కొట్టారు షార్ట్లో. తగిలింది కరెక్ట్ తల మీద తగిలింది. తల మీద ఏంటి ఇట్లా ఎగ్గిరి మోచేత్తో ఇలా కొట్టాలి. డైరెక్ట్ హిట్ ఇక్కడ తగిలింది. సెట్ మొత్తం సైలెంట్ అయ్యి సెకండ్ ఫస్ట్ నాకేం అర్థం కాలే. ఇమీడియట్గా మా న్యూరో సర్జన్కి ఫోన్ చేశారు, సార్ ఇది పరిస్థితి, కష్ట కూర్చో అక్కడ ఏమవుతలేదు. కొంచెం 15-20 seconds బ్రేక్ తీసుకుని మళ్ళీ. టు బి ఆనెస్ట్ ఆ రోజు నేను 2 ఫీల్ అయ్యా, అమ్మ ఇది తగిలిందని ఒకటి, ఇప్పుడు షూట్ చేస్తాడా చేయడానికి కూడా ఆలోచించాను నేను. ఉంటుంది కదా, ఎందుకంటే మధ్యలో మధ్యలో కరెక్ట్ ముందు సెంటర్ అయిపోతే పర్లేదు, షూట్ అప్పటికే 8 days ఏమో. అంటే ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ టు సే. ఇప్పుడు తన యాక్సిడెంట్ ఏంటంటే ఫిల్మ్కి కొంచెం అడ్వాంటేజ్ వచ్చింది. అడ్వాంటేజ్ వచ్చింది యాక్చువల్లీ. ఇట్స్ అగైన్ వెరీ హారబుల్. నేను ఇప్పుడు ఇవాళ కూడా నాకు ఎవ్రీడే రాత్రి ఆలోచన వస్తూ ఉంటుంది. చాలాసార్లు చెప్తాడు నీకోసమే అయిందమ్మా యాక్సిడెంట్ అంటే. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్లే చేయటం చాలా టఫ్ అండి. యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూసి నేను చూసిన చాలా సరదాగా ఉంటుంది. నేను కూడా మనోడు అన్నట్టే సెట్కి వెళ్ళి ఆ సీన్ అప్పటికప్పుడు అర్థం చేసి చేసేస్తాను. సినిమా చూసామండి. లైటర్ వే మనం వినటానికి చాలా లైటర్ వే, చూసిన లైటర్గా ఉంటుంది క్యారెక్టర్, కానీ అది ప్లే చేయటానికి ఏమో భగవంతుడు బహుశా ప్రిపేర్ చేసాడేమో నన్ను. ఇదంతా ఒక డ్రామా, ఇది రియల్ లైఫ్లో. నేను ఆ రోజు లొకేషన్కి వెళ్ళి కెమెరా పెడితే చాలు, నేను ఆల్రెడీ ఈ జీవితం అంతా నాశనం అయిపోయింది, వీడు అలాగే ఉన్నాడు కదా. ఫ్రేమ్ పెడితే అలాగే ఉన్నాను నేను. ఇంకా మేకప్ వేసి అందంగా రెడీ చేశారు. అసలు ఫస్ట్ రోజు షూట్కి ఇక్కడకున్న బ్లడ్ క్లాట్స్, అవునా, ఎక్కడంతా నల్లగా ఉండేది, అంతా నల్లగా. అంటే ఆ షూట్ ప్రాసెస్లో తగ్గుతూ వచ్చింది. యాక్చువల్లీ హీల్ అయిందే షూటింగ్లో హీల్ అయ్యింది. ప్యాచెస్ అంతా ఉండేది. హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. అంటే నిజంగా చాలా గుండె ధైర్యం, మనోధైర్యం ఉంటే కన్నా అలా చేయలేము. నితిన్ మీరు చెప్పండి, ఇవన్నీ జరుగుతున్నాయి పక్కన, మీరు ఆల్రెడీ సినిమాల కోసం నాకు తెలిసి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, ఎంత వస్తున్నారో, మళ్ళీ మనం ఇంకో పర్సనల్ పాడ్కాస్ట్లో అవన్నీ మాట్లాడుకుందాము. కానీ ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఒక ఆకలి ఉంటుంది మనందరికీ, దట్ థర్స్ట్, ఇంకా బాగా చేయాలి అండ్ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు, అండ్ డైరెక్టర్కి ఒక ఎయిమ్ ఉంది, దాన్ని అచీవ్ చేయాలి, ఇవన్నీ ఉన్నప్పుడు వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాపన్స్ టు యూ యాజ్ అన్ యాక్టర్? ఎలా కొట్టేస్తారు మనుషుల్ని? లేదండి, అది నేను అదే క్వశ్చన్ ఎక్కడికో వెళ్తుంది, సరే ప్రిపేర్ అవుదాం ఆన్సర్ లాస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. మంచి ఎలివేషన్ స్పీచ్ చెప్దాం అనుకున్నది. లేదండి, అది ఆ మూమెంట్ లో జరిగేది. ఈవెన్ లైక్ మనకు కూడా తెలియదు, గ్రూప్ ఫైట్ కాన్షియస్ కాదు, ఇట్ వాజ్ అ గ్రూప్ ఫైట్ యాక్చువల్లీ. సో గ్రూప్ ఫైట్, అది ఎవరిని ఎక్కడ కొడుతున్నాం, ఇద్దరు కలిసి ఎవరిని కొట్టాలి, చాలా రియలిస్టిక్ గా ఫైట్ చేయాలి. లైక్ కొరియోగ్రాఫర్ మాకు స్టంట్ కొరియోగ్రాఫర్ లేదు, మీరే మనం మేమే, మీరు అందరూ కలిసి గుంపులో కొట్టుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ లో చేస్తున్నాం. అండ్ అనుకోకుండా జరిగింది యాక్సిడెంట్. అవునవును. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు మనం ఆ మూమెంట్ లో వీ విల్ నాట్ బి ఏబుల్ టు థింక్ ఆల్ దట్, ఇలా ఉంది సిచ్యువేషన్, ఇలా ఉంది, మనం కేర్ఫుల్ గా ఉండాలి అనేది మనం ఆ మూడ్ లో ఉంటాం కదా. యాక్షన్ కి ముందు మన మైండ్ లో వస్తుంది, కానీ వన్స్ యాక్షన్ చెప్పిన తర్వాత నుంచి ఎవ్రీ సీన్ కి ఆ లోకల్ కుర్రోళ్ళు వాళ్ళందరికీ మనోడే చెప్పేవాడు, లేదు అబ్బాయికి ఇలా ఇబ్బంది ఉంది చూసుకోండి, జాగ్రత్త. మొత్తం టెక్నీషియన్ యూజువల్లీ అంతే అండి, అమ్మాయిలు అయితే మల్టీ టాస్కింగ్ ఉంటారు, కానీ అబ్బాయిలు కొంచెం ఒకటే సైడ్ పని చేస్తారు. నేను ఈ సినిమాకి రైటింగ్, ఎడిటింగ్, డైరెక్షన్ చేశాను. అదే వెయిటింగ్. ఇన్ కేస్ ఇఫ్ యూర్ డౌటింగ్ మల్టీ టాస్కింగ్, దే ఆర్ ఆల్ ఇంటు ద సేమ్ స్ట్రీమ్ లైన్ కాబట్టి పర్లేదు. అవునా? అవును. I also wrote a song.
అవునా ఆహా. ఇంకా యాక్టింగ్ కూడా చేసేస్తారు పాట మరి. కూడా పాడాడు అంటే ఒక ర్యాప్ పోర్షన్ పాడాడు. అవునా, ఇంకేం చేసావు? ఇంకేం చేశారు? యాక్టింగ్ ఒకటే చేయలేదు, అన్నీ చేసి. పబ్లిసిటీ చేస్తున్నా ఇప్పుడు. అవును, ఇందులో ఒక కేరళ పాట ఉంది, అది టిపికల్గా మలయాళం పాటే. అది కావాలని అనుకుని పెట్టింది కదా, బికాజ్ అది సందర్భం అలాగే ఉంది అంత. అంటే ఇట్ విల్ బి అ డిస్గ్రేస్ ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్. కేరళకి వెళ్ళి అక్కడ ఒక ఐఎమ్ షూటింగ్ విత్ దేర్ పీపుల్, ఐఎమ్ షూటింగ్ దేర్ క్యారెక్టర్స్, ఐఎమ్ మేకింగ్ అ ఫిల్మ్ అబౌట్ దమ్ ఇన్ఫ్యాక్ట్. సో ఒక సాంగ్ ఉండాలి కేరళ. ఇన్ఫ్యాక్ట్ మాకు బ్యాక్గ్రౌండ్లో కొన్ని సాంగ్స్ అంతా మలయాళీ అలా చూస్ చేసి పెట్టుకున్నాం. సినిమాలో కూడా కరెక్ట్ టైం అండి అది, టైం అది ప్రాపర్గా నిజంగా ఒరిజినల్ మలయాళీలో తయారవుతారు, అప్పుడు సాంగ్ పడుతుంది. పడుతుందా? తను అక్కడికి వెళ్ళి కొంచెం బాగా ఆ ప్లేస్కి యూస్ అయ్యి ఒక ప్రాపర్ మలయాళీలా రెడీ అయినప్పుడు సాంగ్ వస్తుంది. ఇప్పుడు ఒకటి నాకు తెలిసింది 2022లో స్టార్ట్ చేశారు. We started after first lockdown. We started in December, ended in February. డిసెంబర్లో షూట్స్. December 20th we started shoot. Jan 14th we finished కేరళ schedule. మళ్ళీ మార్చ్ ఎప్పుడో వచ్చి 21 మార్చ్లో హైదరాబాద్లో ఒక 7 days షూట్ చేసాం. షూట్ అయిపోయింది. సెకండ్ లాక్డౌన్ వచ్చింది మళ్ళీ, అండ్ వీ హ్యాడ్ టు హోల్డ్. తర్వాత డబ్బింగ్ అంతా చేసుకొని 2022 August 13కి వీ హ్యాడ్ ద ఫైల్ అండ్ సెంట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అన్ని పంపించాం. అంటే ఫిల్మ్ ఫెస్టివల్కి చేసినప్పుడు ఎన్ని నిమిషాలు చేశారు? ఫిల్మ్ ఫెస్టివల్ లెంత్ 2 hours 17 minutes. 2 hours 17 minutes. బట్ నాకు ఆ కాపీ పంపించడంలో ఇష్టం లేదు పర్సనలీ. ఎందుకు? అంటే అందులో సాంగ్స్ ఉంటాయి. ఫిల్మ్ ఫెస్టివల్ నీడ్స్ అ డిఫరెంట్ కట్. ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఇప్పుడు అవును, కథే ఇంపార్టెంట్, పాటలు అవన్నీ ఎక్స్ట్రా, అన్లెస్ ఇట్ ఫ్లోస్ త్రూ ద స్టోరీ. సాంగ్స్ అనేది మన కల్చర్, ఇండియన్ మూవీస్ కల్చర్ అది. సో ఇంతకు ముందున్న వర్షన్లో సినిమా ఓపెనింగ్ ఏ సాంగ్, టైటిల్స్తోనే సాంగ్ స్టార్ట్ అవుతుంది, తన కెరీర్ తన లైఫ్ ఎలా ఉంటుందని ఇమేజెస్ మాంటేజెస్లో పడుతుంటాయి. సో అక్కడే ఎవరికన్నా ఇంప్రెషన్ పోద్ది ఫిల్మ్ ఫెస్టివల్స్లో. ఆ కట్టే పంపారనమాట. బట్ దెన్ ఇప్పుడు టోటలీ డిఫరెంట్ ఫిల్మ్. సో అప్పటికి ఇప్పటికి 17 minutes ట్రిమ్ అయిందా? ఓ, తగ్గించారు. ఐ వాంట్ దట్ ఎక్స్ట్రా. యాక్చువల్లీ దట్ ఎక్స్ట్రా ఇట్ సెల్ఫ్ ఈస్ వాట్ ఈస్ గుడ్. నాది ఫేవరెట్ కట్ అదే. టు ఎవ్రీబడి. మరి ఎందుకు అలాగా కమర్షియల్ సినిమాకి అలాగే దీనికి చాలా తేడా ఉంటుంది అంటారు, అందుకని చేస్తారా? ఎందుకు చేస్తారు అలా? This is also a commercial film in a way. And second thing, I don't think I'm in a position to dictate my film. I'm only directing my film. ఇప్పుడు నాకు డిక్టేట్ చేసే సిచ్యువేషన్ ఉంటే 2 hours 17 minutes డాట్ అంతే, నో కరెక్షన్. బట్ ఇప్పుడు when we went to People Media Factory, they had a content team. ఇప్పుడు they have been making a lot of films. దట్స్ ఎ ఫ్యాక్టరీ. Yeah, factory. వాళ్ళకి చాలా తెలుసు కమర్షియల్ మీడియం ఎలా వర్క్ అవుతుందని తెలుసు. హౌ ఇట్స్ వర్కింగ్. సో వాళ్ళు కొన్ని కట్స్ సజెస్ట్ చేశారు. ఒక కట్ తప్ప మిగతా ఐ థాట్ ఇట్ వాస్ సెన్సిబుల్. ఆ ఒక్క కట్ ఐ వాస్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. ఇట్ బ్రోక్ మై హార్ట్, బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. మాకు పోనీ తర్వాత కొంచెం రిలీజ్ చేస్తారా యూట్యూబ్? ఇప్పుడు ఎవరికన్నా పంపాలంటే కూడా రీసెంట్గా ఐ సెంట్ టు మలయాళం డైరెక్టర్. హీ సా ద ఫుల్ కట్, హీ లవ్డ్ ఇట్. సో నేను పర్సనలీ అందరికి అదే పంపిస్తాను, బికాస్ ఐ డోంట్ వాంట్ బి జడ్జ్డ్ బై సమ్మన్ ఎల్సెస్ జడ్జ్మెంట్. ఇప్పుడు ఎవరో ఈ ఫిల్మ్లో ఇది బాగుండదు అది బాగుండదు అది అందరూ అంటారు. ఇప్పుడు మీరు ఒపీనియేటెడ్, వి ఆర్ ఆల్ ఒపీనియేటెడ్. ఇప్పుడు నాకు కరెక్షన్ చెప్పారు నేను చేశానని, ఐ డోంట్ వాంట్ సమ్ పర్సన్. ఇప్పుడు నితిన్కి నేను ఫిల్మ్ చేశానని పంపిస్తాను, బ్రో అలా చేసుంటే బాగుండేది అంటే నేను యాక్చువల్లీ అదే చేసుంటాను, కానీ నాకున్న ప్రెషర్ వల్ల నేను తీయాల్సి వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ బి జడ్జ్ దట్ వే. అట్ ద సేమ్ టైం ఇప్పుడు టైటిల్ నడుబతుకున్నట్టు చాలా మంది ఆ టైటిల్ బాగున్నారు. ఎవరు అడిగినా ఐ సెట్ ప్రొడ్యూసర్, నాది కాదు, ప్రొడ్యూసర్ సెట్. మంచి టైటిల్ పెట్టారు. ఏది మాట అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యింది. యాక్చువల్లీ మా తర్వాత అర్థమైందండి, అంతే కదా, నిజమే. అందుకనే కొంతమంది చెప్పింది వినాలి, తప్పదు. మన మంచిగా అవుతుంది కూడా. ఈ సినిమా అన్ని కూడా మాకు అలా కలిసి వచ్చింది. అసలు నా యాక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే లాస్ట్ టైటిల్ వరకు కూడా సినిమాకి అన్ని యాడ్ ఆన్స్, అంతే. సినిమాకి అన్ని కలిసి వచ్చింది. ఇప్పుడు తన యాక్సిడెంట్ అయినప్పుడు వెయిట్ తగ్గిపోయాడు.
వెయిట్ తగ్గినప్పుడు కేరళలో షూట్ చేసాం, మిగతావన్నీ హైదరాబాద్లో షూట్ చేసాం. హైదరాబాద్లో షూట్ చేసే టైంకి కొంచెం లావ్ అయ్యాడు. సో ఇప్పుడు ఫిల్మ్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 15 minutes ఒక లుక్ ఉంటుంది, కేరళకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్ సెట్ అవగా సన్నగా అయిపోయినట్టు ఆ ఫీల్ ఉంటుంది. మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఫిట్ అగైన్. సో యాక్సిడెంట్ వల్ల గుడ్ థింగ్ ఇట్ లుక్స్ లైక్ ద నేచర్ అంటారు కదా, కన్స్పైర్స్. మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. ఇట్ హ్యాపెన్స్. బిలీవ్ చేయాలి మనం. భగవంతుడి దయ వల్ల ఇదంతా కూడా కుదిరింది అలా. అంటే మనం కష్టపడితే గానీ భగవంతుడు కూడా ఏమి పెట్టడం చేయడం నా నమ్మకం. మన ప్రయత్నం మనం Definitely చేయాలి. మానవ ప్రయత్నం ఉండాలి, మన ప్రయత్నం మనం అప్పుడు చేయాలి. మాధవుడు కరుణిస్తాడు. మాధవుడు కరుణిస్తాడు. డెఫినెట్గా. నాకు ఇవన్నీ ఒక లెక్క అయితే, ఒక సినిమా తీసిన తర్వాత అండి మ్యూజిక్ ఆర్ ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు బిలీవ్ చేశానంటే సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్. ఫస్ట్ దానివల్లే మనం ఆ మూడ్ ఏంటి, ఆ సినిమా మూడ్ ఏంటి అన్నది తెలుసుకుంటాం. సో దీనికి మ్యూజిక్కి ఎలా అవన్నీ సెట్ చేసుకున్నాం అంటే, ఫస్ట్ మీరు చేసిన తర్వాత సినిమా తర్వాత పీపుల్ మీడియా వాళ్ళకి ఇచ్చారు కదా కదా. సో మీరు చేసినప్పుడు మీ ఓన్ బడ్జెట్, మీ కన్స్ట్రెయిన్స్, మీ డబ్బులు, ఇవన్నీ మీ లాక్స్. నిజం చెప్పాలంటే ఇవి కట్టేసినట్టే మన ఫ్రీడమ్ నుంచి కదా. కళ్ళు కూడా కట్టేసి. సో దీనికి సంగీతం అన్నది చాలా ఇంపార్టెంట్ అనిపించింది, ఎందుకంటే చాలా బాగుంది. నేను చూసినంత వరకు చాలా చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. సో ఎలా దొరికారు మీకు ఈయన, అండ్ మీ బడ్జెట్లో ఎలా ఫిట్ అయ్యారు? మ్యూజిక్ డైరెక్టర్ తన ఫ్రెండ్ నితిన్ ఫ్రెండ్. సో హిస్ నేమ్ ఇస్ ఆల్సో నితిన్. అవునా? బట్ హిస్ స్క్రీన్ నేమ్ ఇస్ నిక్స్ లోపెస్. అదే బట్ హిస్ నేమ్ ఇస్ ఆల్సో నితిన్. ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్. చాలా బాగా కంపోజ్ చేస్తాడు, మంచి టేస్ట్ ఉంది. కొంచెం సినిమాకి సపోర్టే ఉంటుంది అతని మ్యూజిక్, సినిమాకి అతని జడ్జ్మెంట్. అంటే ఇక్కడ సాంగ్ వేద్దాం బాగుంటుంది. ఇప్పుడు ఇనిషియలీ ఫిల్మ్లో 3 songs, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతే. బట్ వెన్ హీ సా ద ఫిల్మ్ లైక్ ఇక్కడ బిట్ సాంగ్ యాడ్ చేద్దాం బాగుంది, ఇక్కడ బిట్ సాంగ్ యాడ్ చేద్దాం బాగుంది. ఇప్పుడు దానివల్ల ఏంటంటే స్టోరీ ఎన్హాన్స్ అయింది. కొన్ని సీన్స్లో అక్కడ సాంగ్ పడటం వల్ల కూర్చోబెడుతుంది థియేటర్లో. నేను అండ్ ద వే ఐ షూట్ ఈజ్ ఐ లైక్ టు క్యాప్చర్ మై యాక్టర్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నేను నా వర్క్ మీద నేను ఎక్కువ ట్రిప్ అవ్వలేను, బట్ నా ఫ్రేమ్లో యాక్టర్స్ చూసి ట్రిప్ అయిపోతాను. అంటే పల్లె చేసాడు పర్ఫార్మెన్స్ చెప్పేవాడు కాదు, చెప్పడు పోతూనే ఉంటుంది. అంటే ఐ ఫాల్ ఇన్ లవ్. మీరు చెయ్యాలి అంతే, ఆ రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. నాకు బోర్ కొట్టినప్పుడు నేను ఆ క్లిప్ ఎడిట్ చేస్తాను. ద వే ఐ ఎడిట్ ఇస్ వాడు చేసి నాకు బోర్ కొడితే, పర్ఫార్మెన్స్ బ్యాడ్ అయితే అక్కడ నేను కట్. మీరు ఎలాంటి ఎడిటర్ అండి అసలు? అంటే నాకు నార్మల్గా ఏంటంటే సింగిల్ టేక్ లో ఉంటాయి, అదే బెస్ట్. నేను ఎప్పుడు ఏం బిలీవ్ చేస్తాను తెలుసా, యాజ్ అన్ యాక్టర్ చెప్తున్నాను మీకు, యువర్ ఫస్ట్ టేక్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ టేక్. ఎందుకంటే యూ గివ్ యువర్ ఎంటైర్ థింగ్ టు ఇట్. సెకండ్ టేక్ అన్నారో కొంచెం ఓకే దానికన్నా బెటర్, కానీ ఎనర్జీ డ్రాప్ పక్కన మన మీద మనకు కాన్ఫిడెన్స్ పోతుంది. అండ్ దాని తర్వాత ఏంటో చేసేదే ఏదో చేస్తాం. నాకు తెలుసు అదే ఎక్స్పీరియన్స్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇఫ్ యూ షూట్ వెల్ అండ్ ఎడిట్ వెల్, అన్ని క్రాఫ్ట్స్ బాగా వస్తుంది. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు అలా షూట్ చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది మ్యూజిక్ కంపోజ్ చేయడానికి. నేను ఒక ఎడిట్ లాక్ చేసి ఇస్తే, ఇఫ్ హిస్ మ్యూజిక్ ఈస్ బ్యాడ్, మై ఫిల్మ్ ఆల్సో ఈస్ బ్యాడ్. ఇఫ్ మై విజువల్ ఈస్ గుడ్, ఫిల్మ్ బాగుంటే హిస్ మ్యూజిక్ విల్ బి గుడ్. సో అంటే అది వైజీ వర్సా, అటు ఇటు అవ్వచ్చు, ఇది అటు అటు అవ్వచ్చు. There were couple of scenes where the scene was too draggy, but he said ఈ scene length ఉండాలి, బాగుంది. He enhanced it with his music. అంటే ఇక్కడ అంతసేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడితే బోర్ కొడుతుంది, అది 1 minute 2 minutes సీన్ లాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెడితే బోర్ కొడుతుంది. మనం బిట్ సాంగ్లా చేద్దాం అని చెప్పి ఒక బిట్ సాంగ్ వేసాడు. ఇట్ వాస్ సో గుడ్. సో తను ఈ యాజ్ వెరీ మ్యూజిక్ డైరెక్టర్, అంటే మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ నాట్ అ మ్యూజిక్ కంపోజర్. అంటే ఈ జస్ట్ డజంట్ కంపోజ్, ఈ డైరెక్ట్స్ యువర్ ఫిల్మ్ విత్ హిస్ మ్యూజిక్. సో యా, సో తన ఫ్రెండ్, హీ కేమ్ ఆన్, వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయనే రాశారు, ఆయనే డైరెక్ట్ చేశారు, ఆయన ఎడిట్ చేస్తారు. సో అలాంటి ఆయనతో మీరు చేస్తూ ఉండండి నేను చేస్తా అంటే, ఈయన అసలు ఏంటి సంగతి, ఏం చేస్తాడు అలా ఏమైనా అనిపించేదా? లేకపోతే క్లారిటీగా నాకు ఇదే కావాలి, నువ్వు ఇలా చెయ్యి, నాకు ఇంత కావాలి అని ఎలా ఉండేది అసలు? హౌ వాజ్ ఇట్ టేకింగ్? యాక్చువల్లీ ఏ రోజు అలా అయితే ఏ రోజు అనిపించలేదండి. ఇన్ఫ్యాక్ట్ నేను కెమెరా ముందు చేస్తుంటే మనోడే
దాన్ని ఎంజాయ్ చేసేవాడు అండ్ ఎక్కడ కట్ చెప్పేవాడు కాదు. నేను కూడా ఇంకా మనం క్యారెక్టర్లోనే ఉన్నాం. సో దానికి తగ్గట్టే తిరిగాను నేను కూడా. సో నువ్వు చెప్పకపోతే చెప్పవు కట్, నేను అందులోనే ఉంటాను, చేసుకుంటూ ఉంటాను. ద ఫ్రీడమ్ ఆఫ్ స్పేస్. Yeah. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఒక థియేటర్ లాగా అనిపిస్తుంది. ఒక స్టేజ్ మీది, యు డు వాట్ యు లైక్. రిషిని పక్కన పెడితేనే మాకు అక్కడ కెమెరామెన్ కానివ్వండి, ఫోకస్ పిల్లర్లు మార్క్ ఇస్తే ఎగ్జాక్ట్ ఆ మార్క్లో అక్కడికి వెళ్ళి ఆగే ఉన్నాను. సో దట్ వాళ్ళు హ్యాపీ. అసలు వాళ్ళు కూడా ఇంకా ఓకే సార్ వచ్చేస్తారు, ఇంకా మనోడు కట్ చెప్పేవాడు కాదు. నేనేమో క్యారెక్టర్లో, నేను మనోడు క్యారెక్టర్లోనే ఉండేవాళ్ళం. పర్సనల్గా మాట్లాడుకుని అలాగే మాట్లాడుకునేవాళ్ళం. నిజప్పుడు నాకు మలయాళం రాదు, మనోడు తెలుగు అప్పుడప్పుడు నేర్చుకుంటున్నాడు. సో సరిపోయింది ఇది. ఓకే, అప్పుడే ప్రేమించడం అలా ఇలాంటివన్నీ అడిగేసారా? అప్పుడే అడిగేసారా అలా? అది నచ్చేసని పెట్టేసుకున్నారా? అలాగే అలా సెట్ అయింది, ఇక మనోడు కూడా క్యాప్చర్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ మీ ఫ్రెండ్స్ అలా తీశారు, అక్కడి వరకు ఓకే. నితిన్ ఈజ్ అ పర్ఫార్మర్, ఐ నో హిమ్, ఈయన కూడా చేశారు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలు మీరు ఇష్టమైంది చేయండి అంటే నాలాంటి వాళ్ళకి ఎలా పాపం? ఇష్టమైంది చేయడమే కాదు, అది నాకు రెఫరెన్స్ కావాలి. లెంత్ కావాలి. ద మోర్ యూ పర్ఫార్మ్ ద మోర్ యువర్ ఎమోటివ్. సో నువ్వు ఎంత పర్ఫార్మ్ చేస్తే ద స్క్రీన్ విల్ లుక్ గుడ్. నేను రీసెంట్గా ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, మై యాక్టర్స్ వాళ్ళు లేకుండా ఫిల్మ్ ఇంపాసిబుల్. దే ఆర్ లైక్ బిగ్గెస్ట్ సపోర్ట్. ఎందుకంటే కొన్నిసార్లు నిజంగానే లైటింగ్ బాగుండదు, ఆ ఫ్రేమ్ బాగుండదు, వెనకాల సినిమాలో ఒక షాట్ ఉంటుంది. ఐ డోంట్ థింక్ అంత హారబుల్గా ఎవరు తీసుంటారు ఆ షాట్. ఆ షాట్ వస్తే నాకు ఎడిట్ చేయడానికి చిరాకు వచ్చేది. హారబుల్ షాట్, ఫ్రేమ్ ఏంటది? ఏం చెప్పండి నేను కూడా చూసాను. మనోడు ఆడిషన్ ఇచ్చినప్పుడు అది సినిమా బిగినింగ్ లో ఉంటుంది ఒక షాట్. అసలు ఇప్పటికి నేను ఇప్పుడు తలుచుకుంటుంటే కూడా అబ్బా యూ అని అనిపిస్తుంది. హౌ డిడ్ ఐ ఈవెన్ అప్రూవ్ దట్ షాట్ అని చెప్పాను. బట్ నాకు ఉన్న కాంప్లికేషన్స్ వల్ల నాకు వేరే ఆప్షన్ లేదు. బట్ నేను ఎందుకు ఐ వెంట హెడ్ అంటే ద పర్ఫార్మెన్స్ ఇస్ స్ట్రాంగ్. ఇప్పుడు సినిమా వాళ్ళు కంప్లైంట్ చేసి సినిమా వాళ్ళు ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. ఆడియన్స్ వెనక ఆర్ట్ ఉందా లేదా అవన్నీ చూడరు కదా. అందుకే సమ్ టైమ్స్ మనకు హారబుల్ అన్న ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్స్ అయిపోతుంటాయి. రానెస్ ఉంటే అండి రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. అంటే అందుకనే నాకు తెలిసి మలయాళం ఫిల్మ్స్ అంత బాగా ఎందుకు చేస్తాయి, చిన్న చిన్న సబ్జెక్ట్ గుజరాతీలో కూడా వేరే లాంగ్వేజెస్లో కూడా, ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ ఇస్ ఇన్ ద రానెస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆమె బాగా తయారయ్యి అలా కథల్లా చేస్తే పీరియడ్ ఫిల్మ్స్ చేయాల్సి వస్తుంది. సారీ, ఐమ్ జస్ట్ బీయింగ్ నార్మల్. మీరు చెప్పిన దానికి ఎగ్జాంపుల్ ఉంది. రీసెంట్ గానే ఓణంకి కేరళలో 2 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి, ఏఆర్ఎం అండ్ కిష్కిందకాండం. కిష్కిందకాండం ఇస్ లైక్ అ నార్మల్ బడ్జెట్ మూవీ. ఏఆర్ఎం ఇస్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్, ఫ్యాంటసీ ఫిల్మ్, 3Dలో చేశారు. అండ్ ఆ ఫిల్మ్స్ ఫెస్టివల్ ఫిల్మ్స్. అది ఫెస్టివల్ ఫిల్మ్ బేసిక్లీ. ఏఆర్ఎం ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్. ఈ కిష్కిందకాండం అనేది ఒక థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్, స్లో బర్న్ థ్రిల్లర్స్ అనమాట. ఫస్ట్ డే ద కలెక్షన్ వేరియన్స్ ఫిల్మ్స్కి 10%, 100%. అంటే ఈ ఫిల్మ్కి చాలా పెద్ద కలెక్షన్ వచ్చింది. ఏఆర్ఎం అనే పెద్ద సినిమాకి పెద్ద కలెక్షన్ వచ్చింది. ఈ ఫిల్మ్కి తక్కువ కలెక్షన్, 57 lakhs ఫస్ట్ డే. ఈ రోజు దాని కలెక్షన్ 80 crores. ఏఆర్ఎం 100 crores. సో ఇప్పుడు ఐ థింక్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ విల్ డిఫరెన్షియేట్ ఇది ఆర్ట్ ఫిల్మ్, ఇది కమర్షియల్ ఫిల్మ్ అని. సో యాక్చువల్లీ ఫిల్మ్ ఇస్ అ ఫిల్మ్, ఫిల్మ్ ఇస్ అ ఫిల్మ్. అంతే కానీ ఆర్ట్ ఇది మలయాళంలో ఆ డిఫరెన్సెస్ లేవు. చాలా మలయాళంలోనే కదండి, ఏ భాషలో లేవు, మనకే ఉంది. అది మనం ట్యాగ్ చేసామని నా అభిప్రాయం. ఫిల్మ్ ఇస్ అ ఫిల్మ్ అండి, అంతే. ఏంటంటే ఒక ఫ్రేమ్ ఎక్కువసేపు ఉండి కొంచెం లాగ్ ఉందంటే ఆర్ట్ ఫిల్మ్, యాక్షన్ లేదంటే ఆర్ట్ ఫిల్మ్, కొంచెం డ్రామాస్. ఇప్పుడు మై ఫిల్మ్ ఇస్ స్లైస్ ఆఫ్ ద లైఫ్ కైండ్ ఫిల్మ్. సో వన్ గే సెడ్ ఆర్ట్ ఫిల్మ్ లా ఉంది. ఐ సెడ్ నువ్వు ఆర్ట్ ఫిల్మ్స్ చూసావా? లేదు అని. ఇఫ్ యూ సీ ఆర్ట్ ఫిల్మ్స్, మై ఫిల్మ్ ఇస్ అ డిస్గ్రేస్ ఫర్ యాక్చువల్ ఆర్ట్ ఫిల్మ్స్. టర్కోస్కి అని ఒక డైరెక్టర్ ఉంటాడు, స్టాకర్ అని ఒక మూవీ ఉంటుంది. హీఈస్ లైక్ వెరీ మచ్, నీకు అర్థమైపోద్ది ఫస్ట్ 2 minutesకే ఓకే. వెరీ ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ ఉంటాయి అన్నమాట. వీ కాంట్ ఈవెన్ గో నియర్ దెమ్. నా ఫిల్మ్లో అన్ని ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ హావ్ డన్. నేను అంటే వీ గ్లోరిఫై సీన్స్, దే గ్లోరిఫై లైఫ్, దే గ్లోరిఫై ఆస్పెక్ట్స్, దే లాట్ ఆఫ్ థింగ్స్. మనం సీన్స్ని, హీరోల్ని, ఈవెన్ ఐ ఫెల్ట్ అషేమ్డ్ ఫర్ వన్ థింగ్. సినిమాలో ఒక సీన్కి వీళ్ళిద్దరిని ఏదో
ఒక ఎలివేషన్లా చేశాను అనమాట. నేను చేసిన దానికి ఆ చిన్న చిన్న పాప్స్ దాని ఆ ట్రూప్ నాకు నచ్చలేదు. ఏ రీజన్తో నేను వాళ్ళని ఎలివేట్ చేశాను, సేవియర్ కాంప్లెక్స్ లాగా చేశాను అనమాట. దట్ ఐ డెంట్ లైక్ ఇట్, బట్ దట్స్ కమర్షియల్, సో కమర్షియల్ నీడ్ అంటారు. హీరో ఎలివేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు తెలిసి అదే నేనే కాదు అందరు నమ్ముతారు, సినిమాకి వెళ్ళగానే అందరూ నేనే హీరోయిన్ అని చూస్తారు. ఆ గ్లోరిఫైయింగ్ లేకపోతే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ మెంటలీ. అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్. మాకు అది కావాలి కంపల్సరీ. అది ప్రాబ్లీ దట్స్ ద డిస్టింగ్విషన్. బట్ ఇట్స్ చేంజింగ్. చాలా చాలా చేంజ్. నరుడు బతుకున్నట ఆ చేంజ్ కి ఒక స్టార్ట్ ఇస్తుంది అని ఐ బిలీవ్. అండ్ డిఓపి గారి గురించి డెఫినెట్గా అడగాలి. ఎందుకంటే డైరెక్టర్ గారు అనుకున్నది ఒకటైతే దాన్ని వాళ్ళు కళ్ళతో చూడాలి, దాన్ని చిత్రీకరించారు. మీరు అన్నారు ఇప్పుడు అబ్బా ఫ్రేమ్ నాకు చేయాల్సి వచ్చింది అని. సో అలాంటప్పుడు యూ నీడ్ సంబడి హూ బాగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకో. అలాగే ఎన్నుకున్నారా లేకపోతే అది కూడా మళ్ళీ జుగాడు? ఇనిషియలీ నా ఫ్రెండ్ డిఓపి ఇనిషియలీ మాకు మంచి ర్యాప్ ఉన్నింది. వి మేడ్ షార్ట్ ఫిల్మ్ టుగెదర్. గ్రేట్ అవును అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, తనే చేశాను. అది ఓకే ఓకే. తను చాలా ఫ్రీ, అంటే చెప్పింది తన ఐడియాస్ ఇస్తాడు, నేను ఇది చెప్తాను, వి పిక్ ద బెస్ట్ ఐడియా అండ్ వి గో హెడ్. సో మంచి ఫ్రీగా ఉండేది. నేను ఫిల్మ్ స్టార్ట్ చేసే టైంకి హీ హావ్ డన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. అందులో ఏంటంటే తనకు కొంచెం అప్పర్ హ్యాండ్ ఉండేది తను చేసిన ఫిల్మ్స్లో. సో మేము తిరిగి వర్క్ చేసేటప్పుడు ఇలా వద్దు అలా చేద్దాం అలా స్టార్ట్ అయ్యేది. ఐ డోంట్ మైండ్ డూయింగ్ బై దెన్ బికాస్ విల్ కమ్ అప్ విత్ ద బెస్ట్. కానీ నాకున్న టైం స్పాన్కి అంత డిస్కషన్ టైం ఉండదు. టక్కని చెప్పింది చేసి అన్నట్టే ఉండాలన్నమాట. చెప్పింది చేసి అంటే నేను చెప్పింది చేయను కాదు, అనుకున్న చేసేద్దాం. సో అలాగే వర్క్ కూడా అవుతుంది కదా నార్మల్లీ కూడా సినిమాలో. షూట్కి ఇంకా 1 week 10 days టైం ఉంది. డిఓపికి అసిస్టెంట్గా ఒకడు కేరళలో ఉంది. అతను సెకండ్ యూనిట్ లాగా, అంటే అసోసియేట్ కెమెరామ్యాన్ లాగా అతను వచ్చాడు. వీళ్ళ ఫ్రెండ్, ఇతని ఫ్రెండ్. సమ్మన్ ఫ్రమ్ ద డిఓపి ఇస్ ఫ్రమ్ హైదరాబాద్. సో వీ నీడ్ సమ్మన్ ఫ్రమ్ కేరళ. అథెంటిసిటీ మనకు తెలియదు కదా అని చెప్పి ఒక అసోసియేట్ని పిలిచాం అనమాట. అతని ఫ్రెండే నువ్వే చేసాయని చెప్పి చెప్పాం అండ్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్. సో నితిన్ గారు మీకు సాయశక్తిలా సహకరించారు. సినిమా ఫినిష్ అవటానికి 90% ఉంది లోకల్గా. ఎందుకంటే లోకల్ కాదు, అక్కడ లోకల్ టెక్నీషియన్స్. భాష నేర్చేసుకున్నారా ఉండి అందరూ? ఇంపాసిబుల్, కష్టం, చాలా కష్టం కదా. ప్రపంచంలో ఏ భాష నేర్చుకోవచ్చు కానీ మలయాళం కష్టం. సో అలాగే అక్కడ నటీనటుల్ని కూడా అక్కడే ఎంపిక చేసుకోవడం అంతా చేస్తారు. తెలుగు అని నేను ఒక్కనే అంటే తొందర అక్కడ వాళ్ళే, టెక్నీషియన్స్ కూడా ఎవరికి తెలుగు తొందర అక్కడ వాళ్ళే, నేను ఒక్కనే తెలుగు అని. ప్రాపర్ ఒక ఆథెంటిక్ కేరళ మలయాళం ఫిల్మ్ లానే ఉంటుంది. అంటే అక్కడ క్యారెక్టర్స్ అక్కడ, తెలుగు క్యారెక్టర్స్ ఇక్కడ, అలానే ఉంటుంది. సో ఆ బ్యాక్డ్రాప్ అనుకున్నది ఎందుకు? ఆ ప్లేస్ నచ్చా మీకు ఎందుకు అసలు? ఐ లవ్ కేరళ, టు బీ ఫ్రాంక్ ఐ లవ్ కేరళ. నాకు తెలుగులో అన్ని కాంటాక్ట్స్ లేవు, కేరళలో పర్లేదు. ఐ హావ్ ఫ్రెండ్స్, అది ఇది. గర్ల్ ఫ్రెండ్ లేదండి. అన్ని కాంటాక్ట్స్ లో ఒక కాంటాక్ట్ ఏమన్నా తెలుగు ఇక్కడే చెప్పు, నువ్వు చెప్పండి. ఇక్కడ ఉంది గర్ల్ ఫ్రెండ్ కదా, గర్ల్ ఫ్రెండ్స్ రూరల్. ఎలా ఉంది తెలుసా, ఏదో చెప్పాలని వద్దు కానీ అసలు బాగాలేదు. అలా కేరళ నాకు మంచిగా అనిపించింది. ప్లాట్కి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే పిల్లజమీందర్ మూవీలో ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ జరుగుతుంది. పిల్లజమీందర్ వాస్ ఆల్సో ఏ రెఫరెన్స్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్తే నాకు అలాంటి రైటింగ్ కానీ దేనికైనా అలాంటి టాపిక్స్ వస్తాయి. వేరే ఊర్లో జరిగితే లాంగ్వేజ్ ఇష్యూస్ ఎవ్రీథింగ్ క్రియేట్ అవుతుంది. సో ఐ థాట్ ఒక ఊరు చేసెలెక్ట్ చేసుకున్నాను అండ్ కేరళ వాజ్ ఇన్ మై మైండ్ ఫస్ట్. అదే వచ్చింది అనమాట, బికాజ్ ఐ నో ద జియోగ్రఫీ, అక్కడ కల్చర్. దీన్ని వేరే భాషల్లో కూడా చేస్తామండి, చేస్తున్నారా? అన్ని భాషల్లో చేస్తాం. సో దెన్ వీ పిక్డ్ కేరళ. ఓకే. ఇంకో మాట అండి, ఇప్పుడు సినిమా అంతా అయిన తర్వాత మీరు ఫస్ట్ ఈ డిఫరెంట్ వరల్డ్ సినిమాకి పంపించారు కదా. దాని తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే వాళ్ళ స్పెషల్ జ్యూరీ అవార్డ్ మీకు వచ్చింది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ, హార్టీ కంగ్రాచులేషన్స్. సో వచ్చిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాతే మనకి ఇక్కడ కమర్షియల్ మీడియంలోకి ఈ సినిమా వచ్చిందంటారా?
అంటే ఒక నార్మల్ సినిమా మనకి ఒకళ్ళు తీసి బయటకు రావాలంటే ఇదంతా జరిగితే కానీ మామూలు నాలాంటి ప్రజలు చూడలేరంటారా? సో ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటారు? వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? బేసికల్లీ అంటే ప్రాబ్లం వాళ్ళదో లేదో కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అసలు థ్యాంక్స్ చెప్పాలి పీపుల్స్ మీడియా వాళ్ళకి. ఎందుకంటే అలాంటి ఒక సంస్థ మా సినిమాని నమ్మింది కాబట్టి అది ఇవాళ మీ ముందుకు వచ్చింది. కరెక్ట్. ఇది ప్రాబ్లం మనుషులదో లేదంటే కాన్సెప్ట్లదో కాదండి. అసలు ప్రాబ్లం అనట్లే, ఎందుకు రావట్లే అని క్వశ్చన్ అడిగా చాలా జెన్యున్ గా. ప్రొడక్షన్ అసలు రెడీగా లేవు కదండి. ద కమర్షియల్ రెడీ ఇప్పుడు మిగతా బ్యానర్లు ఉన్నాయి వేరే వేరే. అంటే ఒకళ్ళు మీరు చేసిన తర్వాత మీరు వెళ్ళి అడగాల వాళ్ళని, యూ హ్యావ్ టు అప్రోచ్ దెం ఫర్ తిరగాలి మల్టిపుల్ టైమ్స్. కాస్టింగ్ కొన్నిసార్లు కాస్టింగ్ చూస్తే వద్దనేస్తారు. ఓహో అది కూడా ఉంటుంది. ఎస్, కమర్షియల్ మీడియం అంటే అది ఇంపార్టెంట్. కథనా బాగుంది. బట్ అవర్ ఫిల్మ్ దర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే దో ఇప్పుడు ఇన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఇట్ వన్, బట్ మేము ఫిల్మ్ వెన్ వీఆర్ షోయింగ్ ఇట్ టు ప్రొడక్షన్ హౌసెస్, వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. దే ఆల్ లవ్డ్ ద ఫిల్మ్. నోబడీ సెడ్ దిస్ ఆర్ట్ ఫిల్మ్, దిస్ వోంట్ వర్క్ ఇన్ థియేటర్ అనేది ఎవరు చెప్పలేదు. బట్ ఇట్స్ అంటే యూ కేమ్ విత్ ఎ బ్యాడ్జ్ ఆల్రెడీ మీరు అవార్డ్తో వచ్చారు కాబట్టి చూస్తారు, అప్రిషియేట్ చేస్తారు, చప్పట్లు కొడతారు, శబాష్ అంటారు. తర్వాత ఏంటి? ఇట్స్ అబౌట్ ద కమర్షియల్స్ ఆల్సో. కమర్షియల్స్ దట్స్ ఎగ్జాక్ట్లీ మై క్వశ్చన్. ఇండస్ట్రీ యొక్క కమర్షియల్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్. అంటే ఇప్పుడు అంటే దానికి ఏం మేకప్ వేయాలి? హిందీ రైట్స్, వి కాంట్ సెల్ ద హిందీ రైట్స్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఫర్ ఎ రీజనబ్లీ గుడ్ ప్రైస్. వాళ్ళు ఇచ్చిన ప్రైస్ తీసుకోవాలి అంతే. ఇప్పుడు మా ఫిల్మ్ ట్రైలర్ అంతా చూసి వన్ గై యాస్ట్, ట్రైలర్ కాదు, హీ సా లైక్ 10 minutes 5 minutes ఆఫ్ ఫుటేజ్ షో రీల్ లాగా, ఎన్ని ఫైట్స్ ఉన్నాయని అడిగాడు. ఐ ఫెల్ట్ సో స్టూపిడ్ ఫ్రమ్ ఆన్ మై సెల్ఫ్ ఫర్ షోయింగ్ ఇట్ టు హిమ్. 5 minutes చూసి ఒక్క పంచ్ కూడా లేదు, ఫైట్స్ ఉన్నాయని ఎలా అడుగుతున్నావు నువ్వు అని అడిగాను. సో అయితే నార్త్ ఇండియా హిందీ రైట్స్ కుదరవు అనేసి, ఇప్పుడు దానికోసం నేను ఫైట్ పెట్టాలి. అండ్ ఇప్పుడు ఆడియన్స్ చాలామంది ఏంటంటే ఒక మంచి హీరోయిన్ ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫిల్మ్ దిల్ కమ్ టు ద ఫిల్మ్. అంటే వాకిన్స్ ఎక్కువ ఉంటాయి, థియేటర్కి వాకిన్స్ ఉంటాయి. పోస్టర్ మీద హీరోయిన్ చూసి వాకిన్స్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఫేస్ వాల్యూ మనం బజ్ ద వే వీ వాచ్ ఫిల్మ్స్ టికెట్ బుక్ చేసుకొని వెళ్తాం, వెయిట్ చేసి క్యూరియాసిటీతో. చూడండి బ్యానర్ మీరు అన్నట్టు పీపుల్స్ మీడియా అలాంటి పెద్ద బ్యానర్, గుడ్ యాక్టర్స్, దెన్ కమ్స్ ద డైరెక్టర్ అండ్ అదర్స్ ఆర్ మ్యూజిక్. దట్ ఈస్ యూజువలీ హౌ వీ ఆల్ వాచ్. నాకు తెలుసు ఇప్పటివరకు మనకు అలవాటు చేసింది. సో మీరేమంటారు? సో వాళ్ళు వద్దన్నారు హిందీ, దెన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ అవన్నీ. ఇప్పుడు హిందీ రైట్స్ ఇంత బడ్జెట్స్ పెడుతున్నప్పుడు అది రికవర్ చేయాలి కాబట్టి 2 ఫైట్లు పెట్టాలి. సో ఇప్పుడు హిందీ రైట్స్ వస్తాయి అది. కానీ ఇప్పుడు ఫన్నీ వే హిందీ రైట్స్ ఆ ఫైట్స్ అంతే ప్రైస్ అవుతుంది. ఇప్పుడు నా సినిమాలో 2 ఫైట్లు పెట్టాలంటే 30 lakhs ఏమో అయింది అనుకుందాం. నా సినిమాకి హిందీ రైట్స్ కూడా అంతే వెళ్తుంది. సో ఇలాంటి కమర్షియల్ పెద్ద ఫిల్మ్స్కి వర్కౌట్ అవుతాయి. రైట్స్ ఒక crores వెళ్ళినా కూడా మీకు హాఫ్ ఆఫ్ ద థింగ్ మాత్రమే ఫైట్కి వెళ్తుంది అనమాట. సో అలాంటి చాలా రిక్వైర్మెంట్స్ మా మూవీ వర్క్ అవ్వదు. ఇట్ డజంట్ ఫిట్ ఇన్ టు దట్ ప్లేస్. సో దానివల్ల సో ఇందులో ఒక అమ్మాయి శృతి చక్కగా పాడుతూ ఉంటుంది, అండ్ అప్పుడు మీరు అంటారు సింగర్ అవుదాం అనుకుంటున్నారా అని కదా. యూ లైక్ సింగింగ్ అని అడుగుతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. కొంచెం కదా, లిటిల్ బిట్ నో బిగ్ అని. యా. సో ఈ అమ్మాయి గురించి చెప్పండి. ఆ అమ్మాయిని అక్కడ ఎలా సెలెక్ట్ చేశారు అసలు? శృతి. ఇట్స్ అనదర్ బిగ్ స్టోరీ. ఫ్రాంక్, ఐ మెట్ హర్ ఆన్ ఎ ఫ్లైట్. అవునా? వావ్. I met her on a flight. I don't think even she knows this one particular bit. మొత్తం తెలిసింది. పక్కన కూర్చున్నప్పుడు మామూలుగా తల ఇలా తిప్పితే ఫోన్లో అప్పుడే ఫ్రెండ్ వాయిస్ నోట్ పెడుతుండే. లైక్ ఐ మెట్ హిమ్, హీఈస్ సో నైస్, హీఈస్ వెరీ నైస్. అది మాట్లాడి వాయిస్ నోట్ పెట్టి ఐఎమ్ సెండింగ్ ద ఫోటోస్ సీ అని. ఐ థాట్ షీ ఈస్ టెలింగ్ అబౌట్ సమ్ గై బాయ్ ఫ్రెండ్. వినిపిస్తుంది పక్కనే కాబట్టి నేను మామూలుగా తల తిప్పగానే అప్పుడే షీ సెంట్ అ ఫోటో. ఇట్స్ విత్ అ వెరీ బిగ్ డైరెక్టర్. ఆడిషన్కి వెళ్ళాలి. సో హీ సెడ్ హీల్ గివ్ మీ ఏ క్యారెక్టర్ అది ఇదని మళ్ళీ ఇంకో వాయిస్ నోట్ పెట్టింది. అంత పెద్ద డైరెక్టర్తో చేస్తుంది మనకెందుకులే అని నేను అసలు మాట్లాడలేదు. బట్ దెన్ ఏదో ఒక చిన్న సిచ్యువేషన్ వల్ల మాట్లాడాల్సి వచ్చింది. వి ఎక్స్చేంజ్ నంబర్స్. 1 year అసలు నేను
ఐ నెవర్ కాల్డర్. ఎప్పుడన్నా స్టేటస్ పెడుతుంటుంది పాట పాడుతూ డాన్స్ చేస్తూ, షీస్ అ డాన్సర్. అప్పుడు నైస్ అండ్ జస్ట్ రిప్లై ఇచ్చామండి అంతే. ఐ యూస్ టు కాంప్లిమెంట్. వన్ ఫైన్ డే ఐ సెడ్ ఇలా ఒక రోల్ ఉంది చేస్తావు, షీ సెడ్ యా, వి డిడ్. సో దిస్ ఇస్ అలా. ఓ దట్స్ నైస్. షీ ఆల్సో డిడ్ ఇన్ ఫిల్మ్స్ లైక్ అంగమాలి డైరీస్. షీ ఈస్ ఆల్రెడీ అన్ యాక్ట్రెస్ దేర్. మలయాళంలో చాలా మంచి మంచి మూవీస్, బిగ్ డైరెక్టర్స్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఎందుకంటే ఇవాళ మన డిస్కషన్ ఓన్లీ సినిమా గురించే కాబట్టి ఇలా క్లుప్తంగా మనం ఏం చేద్దాము. చాలా బాగుంది మీరు ముగ్గురిని కలుసుకోవడం. Thanks. అండ్ ఇవాళ నాకు చాలా సాటిస్ఫైయింగ్ ఎందుకంటే ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్లో ముగ్గురిలా రావడం. సో బాగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను కూడా చాలా కొన్ని విషయాలు నేర్చుకున్నాను ఇవాళ మీతో మాట్లాడి. అండ్ వెరీ హంబుల్డ్ దట్ మీరు Thank you, thanks a lot. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. Thanks. అండ్ ఇలాంటి మంచి కథనంతో ఉన్న సినిమాలు మాకు అందజేస్తారని, దాంట్లో మలయాళమే కాకుండా తెలుగు వాళ్ళని కూడా పెట్టారని, అండ్ మనకు కూడా తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో యాక్ట్ చేస్తామని, అండ్ మీరు తెలుగులో ఇంకా పరిపక్వత తెచ్చుకుని హిందీలో కూడా చేస్తారని. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. నేనేమో కేరళలో సినిమా చేద్దాం అనుకున్నా, నువ్వేమో తెలుగులో చేస్తావు. మొత్తం ఇండియా కవర్ చేస్తున్నారు. శివ US లో చేస్తున్నాడు. అందరం అన్ని ప్లేస్ లో కవర్ చేద్దాం, అలా యాక్ట్ అన్ని చేద్దాం. ప్లేస్లు కవర్ చేసి మనందరం పాన్ ఇండియాకి ఒక మంచి సినిమా తీసుకొస్తామని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you. Thanks.